నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ఈ వార్త నిజంగా అందరూ కూడా చివరి వరకు చూడండి. అదే విధంగా మీకు ఏమనిపించిందో తప్పకుండా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఈ వార్త విన్న తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా అంటే పాతకాలం మనుషులు, పాతకాలం పద్ధతులు, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా ఇటువంటి రకరకాల ప్రశ్నలు నా లోపల తలెత్తినాయి. సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే ఏపీలోని గోదావరి జిల్లా కైకలూరుకు చెందినటువంటి యేసురత్నము, శమంతకమణి వీళ్ళిద్దరు దంపతులకు శైలజ, సునీత, జయరాం వీళ్ళు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వీళ్ళు హైదరాబాదులో ఉంటా ఉన్నారు. హైదరాబాద్లోని రామకృష్ణ కాలనీ ఇక సాయి భరద్వాజ్ అనేటటువంటి ఒక అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో వీళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. అయితే ఎవరైతే యేసురత్నం అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన ఎస్ఐగా చేసిండు. ఎస్ఐగా చేసి కూడా ఆయన చనిపోయిండట. తర్వాత ఇక ఆ యేసురత్నం చనిపోయిన తర్వాత ఎవరైతే ఈ శమంతకమణి అనేటటువంటి ఆమె ఉంటుందో ఆమె తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలతో కలిసి ఇక్కడనే హైదరాబాద్ లోని కూకట్పల్లి రామకృష్ణ కాలనీ దగ్గర శ్రీ సాయి భరద్వాజ్ అనేటటువంటి ఒక అపార్ట్మెంట్ లో వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినండి మీరు ఒక్కసారి. అయితే నివాసం ఉంటున్నటువంటి సందర్భంలో శైలజ అనేటటువంటి ఆమెకు అనారోగ్యం పాలైంది. ఆరోగ్యం కాస్త మరి ఏమైందో తెలియదు. మొత్తానికి ఆసుపత్రిలో జాయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా ఈమెకు రక్తం పడిపోయింది, రక్తం తక్కువైంది, రక్తం ఎక్కించాలి, సో రక్తాన్ని ఎక్కిస్తాము అని చెప్పేసి డాక్టర్లు చెప్పారట. సో డాక్టర్లు చెప్పినప్పుడు ఈ శమంతకమణి, జయరాము, సునీత వీళ్ళు ముగ్గురు కూడా, శమంతకమణి ఎవరైతే ఆసుపత్రిలో జాయిన్ అయిందో ఆమెకు తల్లి, అదేవిధంగా జయరాము, సునీత వీళ్ళిద్దరు కూడా సోదరులు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఆసుపత్రిలో డాక్టర్లు ఆమెకు మేము రక్తాన్ని ఎక్కిస్తాము అని చెప్పేసి చెప్పినప్పుడు మీరు పరిశుద్ధమైనటువంటి వ్యక్తుల రక్తం మాత్రమే ఎక్కియండి, పరిశుద్ధమైనటువంటి వ్యక్తుల రక్తం అయితేనే ఎక్కించండి అని చెప్పేసి వీళ్ళు మొండి పట్టు పట్టారట. ఇక వీళ్ళు మొండి పట్టు పట్టిన తర్వాత డాక్టర్లు పరిశుద్ధమైనటువంటి రక్తం అంటే ఎక్కడి నుంచి తెస్తాం, ఎమర్జెన్సీ ఉంది, పేషెంట్కి ఎక్కించాలి, రక్తం ఎక్కిస్తేనే బ్రతుకుతుంది, రక్తం ఎక్కిస్తేనే తను మళ్ళీ మంచిగా ఉండగలుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు వినకుండా మొండి పట్టు పట్టి ఖచ్చితంగా మీరు పరిశుద్ధమైనటువంటి వ్యక్తుల రక్తం మాత్రమే ఎక్కించండి అని చెప్పి డాక్టర్లతో వీళ్ళు వాదనలు చేసే ప్రయత్నం చేసిరట. ఇక వాదనలు చేసిన తర్వాత డాక్టర్లు పరిశుద్ధమైనటువంటి రక్తం అంటే లేదు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తుల రక్తం అంటే ఎక్కడి నుంచి తెస్తామని చెప్పి వాళ్ళు రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేయలేదు. ఇక ఎక్కించే ప్రయత్నం చేయకపోగా ఎవరైతే ఈ శైలజ అనేటటువంటి అమ్మాయి ఉందో తనకు పూర్తిగా కూడా మొత్తం రక్తం తగ్గిపోయి రక్తం సమయానికి ఆమెకు అందక మొత్తం కూడా ఆమె చనిపోయింది. చూడండి ఎంత దారుణం అంటే, ఆమెకు రక్తం ఎక్కిస్తే బ్రతికేది, అక్కడ బ్రతికే ఒక అవకాశం ఉంది, రక్తం ఎక్కిస్తే బ్రతికి చాలా సాధారణంగా అందరితో పాటు మన లెక్కనే తను కూడా ఉండేది, తనకు ఒక మళ్ళీ బ్రతికి బయటకు వచ్చి కోలుకునేది. కానీ పరిశుద్ధమైనటువంటి వ్యక్తుల రక్తం మాత్రమే ఎక్కించండి అని చెప్పి వీళ్ళ కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో డాక్టర్లు పరిశుద్ధమైనటువంటి రక్తం అంటే ఎట్లా తెస్తాము, ఉన్నటువంటి రక్తాన్ని అయితే మేము ఎక్కించగలుగుతాము, ప్రాణాన్ని కాపాడగలుగుతాం, కానీ పరిశుద్ధమైన రక్తం అంటే ఎక్కడి నుంచి తెస్తామని చెప్పి వాళ్ళు ఎక్కించే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ చూడండి ఎంత దారుణం అంటే, పరిశుద్ధమైనటువంటి వ్యక్తుల రక్తం అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే చాలా మంది కూడా పరిశుద్ధంగా అసలు ఎవరు ఉన్నారు, పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎట్లా ఉంటారు, అసలు ఆసుపత్రిలో ఉన్నటువంటి రక్తమే కదా ఎక్కించేది ప్రతి ఒక్కరికి. సో ఇది ఎంతకు తీసిందంటే ఆమె ప్రాణం పోయిందిగా, ఆమె చనిపోయింది, రక్తం ఎక్కించలేరు, అసలు వీళ్ళు ఒప్పుకోలేదు వీళ్ళ కుటుంబ సభ్యులు. ఇక డాక్టర్లు కూడా సరేలే అని వదిలేసిర్రు. వదిలేసిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత ఆ శైలజ అనేటటువంటి 45 సంవత్సరాలట ఆమెని ఇంటికి తీసుకొని పోయారు. వాళ్ళ ఇంటికి ఎవరైతే ఇక్కడనే కూకట్పల్లిలోని హైదరాబాదు, అదేవిధంగా రామకృష్ణ కాలనీలోని సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో 3వ ఫ్లోర్ లో వీళ్ళు రెంట్కుంటా ఉన్నారు. సో అక్కడికి ఆమెను తీసుకొని పోయారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె పూర్తిగా కూడా ఆమె బాడీని తీసుకొని వెళ్ళి ఒక ఫ్రీజర్ తెప్పించారు. ఆ ఫ్రీజర్ తెప్పించి అందులో బాడీని పెట్టేసారు. అందులో ఆమెను మొత్తం కూడా ఆమె శరీరాన్ని అందులో పెట్టేసి ఇక స్విచ్ చేసేసి అది ఒక కరెంటు పెట్టేసి దానికి స్విచ్ చేసేసి లైట్ ఆన్ చేసి ఫ్రీజర్ లో పెట్టేసారు. ఇక ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత మొత్తం కూడా ఎవరు తల్లి శమంతకమణి, తర్వాత తన సోదరుడు జయరాము, తర్వాత తన సోదరి ఇంకొక ఆమె సునీత,
వీళ్ళు ముగ్గురు కలిసి డోర్లు పెట్టేసుకురట. మొత్తం డోర్లు పెట్టేసుకొని ఇక ప్రార్థనలు చేసుడు మొదలు పెట్టిరట. ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభు మా బిడ్డని బతికించు, మా బిడ్డని మళ్ళీ మాకు తిరిగి ఇవ్వు, తన ప్రాణం పోయింది, నువ్వే కాపాడు, మా బిడ్డని మాకు ఇవ్వు అని చెప్పేసి యేసు ప్రభుకు ప్రార్థనలు చేసుకుంటూ మా బిడ్డని మాకు ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు చేసే ప్రయత్నం చేసిరట. ఈ ప్రార్థనలు కూడా ఎంతో ఒక 10 నిమిషాలు, గంట సేపో, 2 గంటలో, కొద్దిసేపో అట్లా చేయలేదు. వరుసగా కూడా 3 రోజులు, 3 నుంచి 4 రోజులు ప్రార్థనలు చేసిరట. అంటే తలుపులు మొత్తం పెట్టేసారు, ఫ్రీజర్లామని పెట్టేసారు. ఫ్రీజర్లామని పెట్టి చుట్టుముట్టు తలుపులు మూసేసి, కిటికీలు పెట్టేసి, విండోస్ అన్ని క్లోజ్ చేసి ఇక వీళ్ళు ప్రార్థనలు చేసుడు, యేసు ప్రభుకు మొక్కుడు మొదలు పెట్టిర్రు. మొదలు పెట్టిన తర్వాత తను బ్రతుకుతుంది అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు, తను ఎలాగైనా బతకాలనుకున్నారో మరి ఏందో తెలియదు మనకు, కానీ ప్రార్థనలు అయితే చేసిరట. ప్రార్థనలు చేసిన తర్వాత దాదాపు 1వ రోజు చేసిర్రు, బానే ఉంది. 2వ రోజు చూసిర్రు, అంతా కూడా చేస్తా ఉన్నారు ప్రార్థనలు. కానీ 3వ రోజు నుంచి, అంటే రెండో రోజు రాత్రి నుంచి 3వ రోజు వరకు ఇక మొత్తం కూడా స్మెల్ వచ్చేసి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దుర్వాసన వచ్చిందట. అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ వాసన కంపు కొడుతుండటంతో వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులకు సమాచారం అందించిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందని చెప్పేసి డోర్లు తీసే ప్రయత్నం చేస్తే డోర్లు తీయలేరట. డోర్లు తీయడానికి ఎవరైతే ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఉంటుందో ఆమె తల్లి శమంతకం అని నిరాకరించిందట. మేము డోర్లు ఓపెన్ చేయము అని చెప్పేసి పోలీసులతో వాదించిందట. తర్వాత పోలీసులు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ జిహెచ్ఎంసీ అధికారులను తీసుకొని వచ్చి వాళ్ళ సహాయంతో ఆ డోర్లని బద్దలు కొట్టి అసలు ఏందని చూడగా అప్పుడు బయటపడింది బండారం అంతా. అసలు ఏంది, ఇంకా ఇటువంటి మనుషులు ఉంటారా అని చెప్పేసి పోలీసులందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అరే 4 రోజులుగా చనిపోయిన తర్వాత 4 రోజులుగా ఇంట్లోనే పెట్టుకొని ప్రార్థనలు చేస్తూ తనను బతికించు దేవుడా అంటే అసలు బతుకుతారా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా అట్లా జరిగినటువంటి పరిస్థితి లేదు. చనిపోయారంటే ఒకసారి డాక్టర్ నిర్ధారించిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళి పెట్టేస్తారు, అంతేగాని ప్రార్థనలు చేసుడు ఇటువంటి అయితే ఎక్కడ ఉండదు. అంటే సరే, ఒకవేళ చనిపోయిన తర్వాత గ్రామాల్లో ఏమైనా ఉంటే గనక కులాలకు సంబంధించి ఒకవేళ చేయాల్సింది ఉంటే ఏర్పాట్లు అన్ని చేసేటప్పుడు అన్ని చేసుకోవాలి. ప్రార్థనలైనా ఏదైనా కూడా చేసుకొని వాళ్ళని కార్యక్రమాలు, అంతిమ యాత్రలు చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఇంట్లో పెట్టేసుకొని, డోర్లు పెట్టేసుకొని, అన్ని విండోస్ క్లోజ్ చేసి యేసు ప్రభు వచ్చి మా బిడ్డని లేపు, మా బిడ్డని బతికించు, మా బిడ్డని మళ్ళీ మాకు ఇవ్వంటే అసలు అది జరిగే పనైనా? ఒకవేళ జరుగుతుందా? నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ దేవుళ్ళని, కులాలని, మతాలని పక్కన పెడితే అసలు అది ఎవరైనా సరే, యేసుప్రభు అయినా, శివుడైనా, ఎవరైనా కూడా మనము జన్మిస్తాము. సాధారణంగా అందరం కూడా జన్మిస్తాము. ప్రకృతి మనకు నేర్పిస్తుంది. జన్మతో పాటు మరణిస్తాము. సో మరణించిన తర్వాత అందరం తీసుకొని వెళ్ళి మట్టిలో, భూగర్భంలో పెట్టేస్తారు. కానీ మళ్ళీ చనిపోయిన తర్వాత బతకడం ఏంది? చనిపోయిన వాళ్ళని మళ్ళీ దేవుడు వచ్చి బతికించడం ఏంది? నిజంగా ఇటువంటివి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో పోలీసులు వచ్చి చూసిన తర్వాత ఇది చాలా క్లియర్ గా, అంటే కొన్ని రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వార్త. ఇక చుట్టుముక్కల వాళ్ళందరికీ కూడా వాసన వచ్చినాక వాళ్ళు వివరాలు ఇస్తే అప్పుడు పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత చూస్తే ఆ ఫ్రీజర్ ఉంటది కదా, ఆ ఫ్రీజర్ కి బాడీ మొత్తం అతుకపోయిందట. బాడీ మొత్తం ఎక్కడికక్కడ ఆ ఫ్రీజర్ కి అంటుకుపోయిందట. ఇవంతా చర్మం మొత్తం కూడా. అంటే ఇక చూడండి మీరు, ఇక్కడ ఇంకా చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే శైలజ అనేటటువంటి అమ్మాయి బ్రతికే అవకాశం ఉండే. తను రక్తం ఎక్కిస్తే బతికేది, రక్తం ఎక్కిస్తే బతికి వీళ్ళతో పాటుగా ఆమె కూడా చాలా సాధారణంగా జీవించేది, మంచిగా ఉండేది. వీళ్ళతో పాటుగా ఆమె కూడా ఒక జీవితం అనేది ఉండేది. కానీ వీళ్ళు ఏం చేశారు? పరిశుద్ధమైనటువంటి రక్తం అయితే మాత్రమే, పరిశుద్ధమైనటువంటి వ్యక్తుల రక్తం మాత్రమే ఎక్కించండి మా బిడ్డకు అని చెప్పి ఈ కుటుంబ సభ్యులు మొండి పట్టడంతో డాక్టర్లు చెప్పి ఇక వదిలేస్తారు. డాక్టర్లు కూడా పరిశుద్ధమైనటువంటి రక్తం ఎక్కడి నుంచి తెస్తామని చెప్పి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. సో లైట్ తీసుకున్న తర్వాత ఈమెకు రక్తం తగ్గిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఈమె చనిపోయింది. మరి ఇంకా కూడా ఇంత మూఢనమ్మకాలు నమ్మేటటువంటి మనుషులు ఉన్నారా అనేటటువంటి కొన్ని ప్రశ్నలు ఇవాళ చాలా మంది కూడా సమాజంలో ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ వార్త చూసిన తర్వాత చాలా మంది కూడా అసలేంటి ఇంత దారుణంగా ఉంటారా మనుషులు? అంటే ప్రాతకాలంలో అప్పట్లో కొన్ని సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా కూడా సైన్స్ వచ్చింది, టెక్నాలజీ పెరుగుతూ ఉంది, అంతా కూడా డెవలప్మెంట్ అవుతా ఉంది. కానీ ఇంకా కూడా ఇటువంటివి నమ్ముతా ఉన్నారా? ఇంకా కూడా మనుషులు పాతకాలంలోనే ఉన్నారా? సో అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారని చాలా ప్రశ్నలు కూడా సొసైటీలో తలెత్తుతా ఉన్నాయి. సో మరి ఈ వార్త విన్న తర్వాత నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా ప్రశ్నలు కూడా తలెత్తినాయి. అంటే చనిపోయినటువంటి వ్యక్తులు బతకడం ఏంది? సో వాళ్ళు వాళ్ళు మొత్తం కూడా ఆసుపత్రిలో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతుంటే వాళ్ళకు మళ్ళీ పరిశుద్ధమైనటువంటి రక్తం అయితేనే ఎక్కించండి అని చెప్పేసి చెప్పడం ఏంది?
అంటే మనం ఆసుపత్రికి పోతే ఏమైనా జరిగింది అనుకోండి, దయచేసి డాక్టర్ మీకు కాలు మోక్తాం, ఏదైనా చేసి మా పిల్లల్ని బతికించండి, మా వాళ్ళని బతికించండి అని చెప్పేసి చెప్పే వాళ్ళని చూస్తాం. కానీ పరిశుద్ధమైనటువంటి రక్తం ఎక్కించని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడంతో ఇప్పుడు ఆమె ప్రాణం పోయింది పాపం. సో ఇటువంటి మనుషులని అసలు ఏమనాలి, ఎట్లా చూడాలి వార్తని? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి మీకేమనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్స్ రాయండి. మరి యేసు ప్రభు వస్తాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమ్మారు. యేసు ప్రభు వచ్చి ఆమెని బతికిస్తాడు శైలజన్ అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నమ్మి ప్రార్థనలు చేయడం అయితే మొదలు పెట్టారు. సో మరి దీనిపైన మీరు ఏమనుకుంటా ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా అందరూ కూడా కమెంట్ చేయండి. మరి ముందు ఇలాంటి వార్తలని, ఇలాంటి అనేకమైనటువంటి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మద్దతుగా ఉంటారని చెప్పేసి అందరికీ కూడా కోరుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.